విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రవీణ్ నాయుడు గారు, ఎంబీ సర్టిఫైడ్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. తనని అడిగి అసలు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మన శాలరీని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలా, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ ఏజ్లో స్టార్ట్ అవ్వాలి అంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కెరియర్ బిగినింగ్లోనే స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ద ఎర్లీ యూ స్టార్ట్ ద మోర్ ద వెల్త్ యూ క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారో అంత తొందరగా మీ గోల్స్ అనేది అచీవ్ చేయగలుగుతారు, అలాగే ఒక మంచి వెల్త్ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడున్న సమాజంలో యువత ఎక్కువ ఎంజాయ్ చేయాలి, లేకపోతే గ్యాడ్జెట్స్ కొనాలి, ఇలాంటి ఉద్దేశంలో ఇలాంటి ఆలోచనలే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక చిన్న ఫార్ములా ఒకటి చెప్తాను. అంటే నేను జనరల్గా తరచూ మా క్లయింట్స్కి చెప్పేది ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫార్ములా విచ్ ఐ సే టు మై క్లయింట్స్. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ 50:30:20. ఈ ఫార్ములాని కరెక్ట్గా తూచా తప్పకుండా ఫాలో చేస్తే వాళ్ళు రెండు విధాలుగా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ డిజైర్స్ని వాళ్ళు మీట్ చేయగలుగుతారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీట్ చేయగలుగుతారు. సో ఈ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, వెన్ ఐ సే 50:30:20, దాని అర్థం ఏంటంటే మీరు 50% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఒక పర్సన్ మంత్లీ ఇన్కమ్ ₹1,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,000లో 50% అంటే 50,000 రూపీస్ షుడ్ గో ఫర్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అండి. అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, లైక్ యువర్ రెంట్ కావచ్చు, మీ గ్రాసరీస్ కావచ్చు, మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, మీ మెడికల్స్ కావచ్చు, ఇంకేదైనా వగేరా ఎక్స్పెన్సెస్ కావచ్చు. అండ్ మిగతా 30% ఏదైతుందో 30% ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్, అంటే సేమ్ ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకుంటే 30,000 దట్ షుడ్ గో ఫర్ యువర్ వాంట్స్ అండ్ డిజైర్స్ అంటే. వాంట్స్ అండ్ డిజైర్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, లైక్ ఇంకొక 6 నెలల్లో నేను ఒక మంచి ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, లేకపోతే ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, లేదంటే ఒక చిన్న టూర్కి వెళ్ళాలనుకుంటున్నాను, లేదంటే వైఫ్కి జ్యువెలరీ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ 30% అన్నీ దానికి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే 30,000 షుడ్ గో ఫర్ యువర్ వాంట్స్ అండ్ డిజైర్స్, అండ్ రిమైనింగ్ 20% ఏదైతే ఉందో దట్ షుడ్ గో ఫర్ యువర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అండి, ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్. వెన్ ఐ సే లాంగ్ టర్మ్ గోల్స్ అంటే 20% ఆఫ్ 1 lakh is 20,000, దట్ 20,000 షుడ్ గో ఫర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. ఆ లాంగ్ టర్మ్ గోల్స్ ఏమవచ్చు అంటే, మీ పిల్లల ఎడ్యుకేషన్, ఒకవేళ మ్యారీడ్ అయితే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల మ్యారేజ్ కావచ్చు, ఆర్ వన్స్ ఓన్ రిటైర్మెంట్ కూడా కావచ్చు. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్స్ అండి. ఆర్ ఇంకొక 10 yearsలో ఐ వాంట్ టు బై ఎ విల్లా అనుకోవచ్చు, లేదంటే కార్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ 20% పోర్షన్ ఏదైతే ఉందో దట్ షుడ్ గో ఫర్ యువర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనమాట, లాంగ్ టర్మ్ గోల్స్. సో ఇలా ప్రపోర్షనేట్గా మీరు చేసుకుంటే, అటు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ యువత ఎక్కువ ఎంజాయ్ చేయ మూడ్లో ఉన్నది. సో ఆ 30% బ్రాకెట్ ఏదైతుందో దట్ కెన్ బి యూస్డ్ ఫర్ దేర్ ఎంజాయ్మెంట్ కానీ, లేకపోతే టూర్స్ కానీ, ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఇలా చేస్తూ వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ని కూడా అచీవ్ చేయొచ్చు. అంటే వీఆర్ నాట్ సేయింగ్ దాట్ మీరు కంప్లీట్గా సేవ్ చేయండి అని చెప్పట్లేదు. అందుకే ఆ 30% పోర్షన్ ఏదైతే ఉందో that you do it for your wants and desires, nobody is stopping that, but make sure that a 20% ఏదైతే ఉందో keep it for your long term savings, which is very very important. అండ్ ఇలా చేసే కొద్ది ఏమిటంటే, మీరు ఏదైతే గోల్స్ ఉందో, మీరు దూరపు గోల్స్ ఏదైతే ఉందో, యాజ్ ఐ టోల్డ్ యూ, యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, అవి చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. అంటే మీరు ఇంకోటి కూడా అన్నారు, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే, ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెనిఫిట్ ఏమవుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-year-old పర్సన్ ఉన్నాడండి, అతను ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకొక 2 ఏళ్ళు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత ఇంకొక 2 years తర్వాత బాబో పాపో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి మనము 30 years బిఫోర్, పెళ్ళి కాకముందు నుంచి మనం ఆలోచిస్తే, ద అడ్వాంటేజ్ ఆఫ్ స్టార్టింగ్ ఎర్లీ వాట్ విల్ హ్యాపన్ ఇస్, మనం ఏదైతే చేయాలనుకుంటామో, ఏదైతే అమౌంట్ సేవ్ చేయాలనుకుంటామో ఆ పర్టికులర్ గోల్ కోసం, లెట్స్ సే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం, దట్ విల్ కమ్ డౌన్. ద బర్డన్ ఆఫ్ సేవింగ్ దట్ పర్టికులర్ అమౌంట్ విల్ గ్రాడ్యువలీ కమ్ డౌన్. ఎందుకంటే మనకి టైం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎంత ఎక్కువ టైం ఉంటే మన బర్డన్ ఆఫ్ సేవింగ్ విల్ కమ్ డౌన్. అదే మనము ఒక 40-45 years తర్వాత నేను నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆలోచిస్తానంటే, యూ కెన్ డూ ఇట్, దర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్, బట్ ద బర్డన్ ఆఫ్ సేవింగ్ విల్ గో అప్. అంటే ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక 30-year-old ఇఫ్ ఈస్ ప్లానింగ్ ఫర్ హిస్ చైల్డ్స్ ఎడ్యుకేషన్, హీ వుడ్ బి సేయింగ్ రఫ్లీ అరౌండ్ 3,000 or 4,000 రూపీస్ పర్ మంత్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అదే 40-45 yearsలో నేను
అనుకొని నేను స్టార్ట్ చేయాలనుకుంటే దట్ విల్ గో అప్ టు 15-20,000. సో యూ టెల్ మీ, అంటే మీరు చెప్పండి 15-20,000 సేవ్ చేయడం ఎక్కువ కష్టమా, 3,000-4,000 సేవ్ చేయడం కష్టమా? 3,000 4,000 is a easy one, చాలా right? easy one. So that is the reason we always say that start early, especially when you immediately when you get onto your job, the first job ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీ బర్డన్ అనేది చాలా తక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అచీవ్ యువర్ గోల్స్ అండి. గోల్ స్టార్ట్ చేయాలి అని అంటున్నారు. సేవింగ్స్ అనేవి కూడాను ఇంపార్టెంట్. మనం ఎక్కడ సేవ్ చేస్తున్నది అనేది కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. గోల్డా, స్టాకా, మ్యూచువలా, బ్యాంకా, పోస్ట్ ఆఫీసా, సెవరల్ నెంబర్ ఆఫ్ ఇవి ఉన్నాయి మనకి. సెవరల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకొని ఏ టూల్స్లో మనం మనీ సేవ్ చేస్తే బాగుంటుంది అంటారు? గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి ఇండియాలో చాలా వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎఫ్డి, ఫేమస్, చాలా అందరికీ ప్రియమైన ఇన్స్ట్రుమెంట్ అంటే ఎఫ్డి. దాని తర్వాత పీపీఎఫ్ వస్తుంది, దాని తర్వాత పోస్టల్ వస్తుంది, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది, గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, స్టాక్స్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, బాండ్స్ ఉంది. ఇలా వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ మన ఇండియాలో ఆపర్చునిటీ ఉంది వెర్ వీ కెన్ ఇన్వెస్ట్ అవర్ మనీ. సో నౌ వేర్ టు ఇన్వెస్ట్ ఆర్ విచ్ ప్రోడక్ట్ టు ఇన్వెస్ట్ అనేది మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు మనం వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఈజ్ మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తామో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. మన గోల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిఫైన్ అవర్ గోల్. గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అంటిల్ అన్లెస్ యూ డిఫైన్ ఎ గోల్ వై యు ఆర్ ఇన్వెస్టింగ్, ఒక ఆబ్జెక్టివ్ లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ అన్నమాట. అంటే దానికి అర్థం ఉండదు, అలాగే అది వ్యర్థం కూడా అయిపోతుంది అనమాట. సో గోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి గోల్ డిఫైన్ చేసుకున్నామంటే, అంటే మనకు ఒక గోల్ ఇది, ఈ పర్టికులర్ గోల్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, దాని తర్వాత వీ విల్ మూవ్ టు ద సెకండ్ స్టెప్. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ద చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం మనకి ఇంత అనే ఒక గోల్ పెట్టుకున్నాం. నౌ ఈ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం మనకి ఎంత అమౌంట్ కావాలి అది మనకు తెలియాలి. సో అది తెలియడానికి ఒక చిన్న క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే ఈరోజు మనకి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం పెద్ద మొత్తాన అమౌంట్ ఎప్పుడు అవసరం వస్తుందండి? వాళ్ళు ఫర్దర్ హైయర్ స్టడీస్లో వాటిలో ఎక్కువగా ఒక 17-18 ఇయర్స్ తర్వాత వన్స్ దే ఫినిష్ దర్ ఇంటర్మీడియట్, ఎస్, అప్పుడు దాని తర్వాత వెదర్ దే వాంట్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ బీటెక్ కానీ ఇంకేదైనా ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలనుకుంటే వీ నీడ్ ఎ బిగ్ కార్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక మంచి రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి? అరౌండ్ 50 lakhs, అప్రాక్సిమేట్లీ 15-20 lakhs అవుతుందండి. అంటే 4 yearsకి ఒక మంచి ప్రీమియం కాలేజ్. సో ఈరోజు 15-20 lakhs ఉంటే ఇప్పుడు ఆ పిల్లోడు 1 year, హీస్ జస్ట్ 1 year. సో అతనికి కావాల్సింది ఎప్పుడు మనకి 17 years తర్వాత. సో ఇట్ విల్ బికమ్ రఫ్లీ అరౌండ్ 3 times or 4 times. సో మనం టార్గెట్ చేయాల్సిన అమౌంట్ ఏంటి? ఆ 50-60 lakhs టార్గెట్ చేయాలి, నాట్ దిస్ 15 lakhs. సో ఆ 50 lakhsకి ఎలా ప్లాన్ చేయాలి? నౌ ఫస్ట్ ప్రాసెస్ యూ హ్యావ్ డిఫైన్డ్ ఎ గోల్. ఓకే, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. నౌ యూ నో దట్ వాట్ ఈస్ ద అమౌంట్ యూ హ్యావ్ టు సేవ్ ఫర్. నౌ థర్డ్ ఈస్ చూసింగ్ ద ప్రోడక్ట్. సో హౌ టు చూస్ ద ప్రోడక్ట్? నేను ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ అండి. మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళడానికి మార్గాలు ఏంటండి? ట్రైన్, కార్, మీ ఓన్ కార్ తీసుకొచ్చి వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో వెళ్ళొచ్చు, ట్రాన్స్పోర్ట్ అంటే ఎనీ గవర్నమెంట్ ఆర్టీసీ ప్రొవైడెడ్ బస్ ఆర్ ట్రైన్. ద లాస్ట్ వన్ ఇస్ ద ఫ్లైట్. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి, అవునా కదా? ఈ 4 ఆప్షన్స్లో ఇప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ స్తోమత ప్రకారంగా ఒక ట్రాన్స్పోర్ట్ మీన్స్ చూస్ చేసుకుంటారు, అవునా కదా? సో ఇప్పుడు మనము ఎలా డిసైడ్ చేయాలంటే, ఇప్పుడు నేను అంటాను ఫర్ ఆల్ దీస్ 4 మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద కాస్ట్ ఆఫ్ ద టికెట్ ఈస్ ద సేమ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 rupees ద సేమ్ 5,000 rupees ఫర్ ఆల్. ఏదైనా ఎంచుకోండి, దానికి టికెట్ కాస్ట్ 5,000 rupees టు రీచ్ ఢిల్లీ అని అంటాను. మీరు ఏది చూస్ చేస్తారు? ఫ్లైట్. ఆబ్వియస్లీ ఫ్లైట్. ఎందుకు? టైం సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది. There's so many other factors. So comfort ఉంటుంది. So now you have to decide, as మనం ఇంత before our conversation we told that మన దగ్గర ఇండియాలో చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎఫ్డి తీసుకుంటే now we'll come to the investment instruments అన్నమాట. ఎఫ్డి is giving roughly around 7-8% రిటర్న్స్. ఓకే, అదే మీరు పీపీఎఫ్ తీసుకుంటే 8% రిటర్న్స్. మీరు అదే పోస్టల్ తీసుకుంటే అది కూడా సేమ్ అరౌండ్ 8% రిటర్న్స్. Now if you take mutual funds, it will deliver around between 12-15% returns on an average, what the history is saying anamata. So now you know that mutual funds are giving better returns, and this is the best way to reach your goal faster.
సో నౌ యూ టెల్ మీ విచ్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ టు చూస్. తక్కువ మొత్తంలో ఎక్కువ రాబడి వచ్చేదాన్నే మనం చూస్ చేసుకుంటాం, అంతే కదా. అంటే అగైన్ హ్యావింగ్ సేడ్ దట్ ఐమ్ నాట్ సేయింగ్ దట్ ప్రతి ఒక్కరు పోయి మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టాలని రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళ రిస్క్ అపిటైట్ ఏంటి, వాళ్ళ టైం హారిజన్ ఏంటి, వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఎంత, అవన్నీ ఆలోచించి ఒక ప్రోడక్ట్ మనము నిర్ణయిస్తాం అనమాట. అంటే వాళ్ళ టైం ఫ్రేమ్ కూడా అవన్నీ క్యాలిక్యులేట్ చేసి, అవన్నీ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారంగా మేము వి విల్ డిసైడ్ దట్ విచ్ ప్రోడక్ట్ ఇస్ గుడ్. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్ దిస్ కేస్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. వీ హ్యావ్ 17 years ఆఫ్ టైం. సో 17 years ఆఫ్ టైంలో మనం ఒకవేళ ఒక మంచి ప్రోడక్ట్లో పెట్టాలంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సజెస్టెడ్ దట్ యూ పుట్ యువర్ మనీ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఇస్ ఫార్ సేఫర్. వై? బికాజ్ ఎనీథింగ్ లాంగ్ టర్మ్లో మీరు పెడితే ఈక్విటీస్లో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ద రిటర్న్స్ అనేది మీకు బెటర్ రిటర్న్స్ వస్తాయి ఇన్ కంపారిజన్ విత్ అదర్ ప్రోడక్ట్స్. Having said this, I'm not saying that other products are bad, but this product will give you better returns and it will make your goal reach faster anamata. Okay. So that is the reason మీరు చూస్ చేసుకోవాలి. మనం వన్స్ వీ నో దాట్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్, దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ అండ్ వాట్ యూ గెట్ మోర్ మనీ ఇన్ విచ్ టు. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు ఏది చూస్ చేయాలని. సో మీరు అన్నట్టు ఆబ్వియస్లీ నేను సేమ్ టికెట్ ప్రైస్ పెడితే మీరు ఫ్లైట్ చూస్ చేసుకుంటారు. ఎవరు కూడా నేను పోయి కార్లో వెళ్తాను, లేకపోతే బస్లో వెళ్తాను, లేకపోతే ట్రైన్లో వెళ్తాను అయితే అన్నారు కదా. సో సిమిలర్లీ హియర్ ఆల్సో ద సేమ్ థింగ్ అనమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.